ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే. ఈరోజు కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. ఈ యొక్క మాటలు మీతో మాట్లాడేటప్పుడు దేవుడు ప్రేరేపించాడు ఈ మాటలు మీ అందరితో మాట్లాడాలని. కనుక ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ, మనం ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత డబ్బున్న వ్యక్తి అయినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అయినా, ఎంత సంతోషం కలిగి ఉన్న వ్యక్తి అయినా కూడా ఈరోజు ప్రాణభయంతో బాధపడుచు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో కరోనా అనే ఒక వ్యాధి ఎంతో భయంకరంగా బాధిస్తుంది, ఎంతో భయంకరంగా విజృంభిస్తుంది. కనుక ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ వ్యాధికి ఇంతవరకు మెడిసిన్ రాలేదు, వ్యాక్సిన్ కనుక్కోలేకపోతున్నారే, ఎలాగో దీన్ని నివారించడం అని అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఆలోచించాలా, దీన్ని ఎలాగో పరిష్కరించాలి, దీని నుండి మనం ఎలాగో తప్పించుకోవాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు సృష్టికర్త దేవుడు ఒకరే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. భూమిని ఆకాశమును అందులోని సమస్తమును ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసి ఉన్నాడు. ఒక మనుష్యుణ్ణి మట్టి తీసుకొని బొమ్మగా తయారు చేసి ఆయన జీవాయువుగా నరుడు జీవాత్మ ఆయన లేఖనం సెలవిస్తుంది. కనుక ఈరోజు నరుడిని దేవుడు ఎంతో ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జంతువులన్నిటికీ, సమస్త పక్షులకి, సమస్త జీవరాశులకు, భూమికి, ఆకాశముకు అన్నింటికీ మానవుడే ఈరోజు ఒక అధికారిగా నియమింపబడి ఉన్నాడు. అంటే దేవుడికి నువ్వంటే అంత ఇష్టము. కనుక నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు నశించి నరకానికి పోకుండానట్లు, ఎందుకంటే ఆదాముతో పాపం చేశాం కనుక, మనము పాపంలో కనుక నిత్య నరకానికి లేకపోవటం ఇష్టం లేదు. అందుకే దేవుడు పరమును విడిచి అతి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి మనల్ని రక్షించుట కొరకు, మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వట కొరకు, మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేయట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన కొరకు మరణించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరూ లేరు. మనము ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలము. అయితే ప్రతిరోజు మనం వాక్యం చెప్తూ ఉన్నాము. పరలోకాన్ని గురించి, నరకం గురించి, దేవుడి గురించి, అన్నింటి గురించి చెప్తూ వస్తున్నాము. అయితే ఎంతోమంది వీటిని తోసిపడేస్తున్నారు. ఎందుకంటే నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెలితనముగా ఉంటుంది, కానీ దేవుడు నమ్మిన మనకైతే అది దేవుని శక్తి. ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని అనేది ఏ వ్యక్తికి నచ్చదు. ఒక చెడ్డ పనికి ప్రతి మనిషి ఆకర్షింపబడతాడు. అది దానిలో నీకు ప్రాబ్లం ఉందన్నప్పటికైనా నీకు అది పైకి బాగా కనిపించిందంటే దానికి మనిషి లోబడిపోతాడు. కనుక ఈరోజు సాతాను అలాగే మిమ్మల్ని అందరినీ లోపరుచుకుంటున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు మారాలని ఇంతకాలం 2020 సంవత్సరం వచ్చినప్పటికీ మిమ్మల్ని ఎంతో ప్రేమతో దీర్ఘశాంతముతో ఆయన ప్రేమిస్తూ వస్తున్నాడు. కనుకనే ఇంకా మనం ఈరోజు మారలేకపోతున్నాం, సృష్టికర్త దేవుని తెలుసుకోలేకపోతున్నాము. అందుకనే ఈరోజు దేవుని ఉగ్రత అనేది ఒక కరోనా రూపంలో ఈ లోకానికి వచ్చినది. దీనికి వ్యాక్సిన్ జగత్ పునాది వేయబడక మునుపే మనం ఈ లోకంలో జన్మిస్తామని, 2020 సంవత్సరంలో ఇలాంటి ఒక వ్యాధి వస్తుందని దేవుడికి తెలుసు. ఎందుకంటే భవిష్యత్తును చెప్పగలిగిన దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనకి అన్నీ తెలుసు. కనుక 2020 సంవత్సరంలో ఇలాంటి కరోనా వ్యాధి వస్తుందని ఆయనకు ముందుగానే తెలుసు. దీనికి వ్యాక్సిన్ ఏంటి అని నువ్వు ఆలోచించినట్టయితే ఒకటే ఉన్నది వ్యాక్సిన్. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఆత్మీయంగా చదివి ఆత్మానుసారంగా దాన్ని అనుభవించినట్లయితే నీలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా అనే వ్యాధి నీ నుంచి వదిలి వెళ్ళిపోతుంది. ఇది కేవలం దేవుని ఉగ్రత తప్ప ఇంకా ఏ వ్యాధి కాదు, ఏది కాదు. కనుక దేవుని ఉగ్రతను మీరు ఈ రోజుకైనా తెలుసుకున్నట్లయితే, సృష్టికర్త దేవుని మీరు ఈ రోజుకైనా తెలుసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వ్యాధి నుండి మనం విడిపించగలము.
కనుక నీకు ఈరోజు వ్యాధి వచ్చింది అయితే నువ్వు గొప్ప సాక్షిగా ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు నువ్వు చదువు, ఆత్మానుసారంగా చదువు. సృష్టికర్త దేవుని తెలుసుకొని పాప ప్రాయశ్చిత్తం పొందుకున్నట్లయితే ఈరోజు ఈ వ్యాధి నీ యొద్దకు రాదు. కనుక నువ్వు గొప్ప సాక్షి జీవితాన్ని జీవించవచ్చు. కనుక పరిశుద్ధ గ్రంథానికి వ్యాక్సిన్ ఒకటే, ఈరోజు కరోనాకు వ్యాక్సిన్ ఒకటే పరిశుద్ధ గ్రంథం. కనుక నువ్వు బైబిల్ చదవాలి. నీలో ఉన్న సమస్త రోగములను బైబిల్ వెళ్ళగొట్టగలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క బైబిలే ఈరోజు నివారణ, ఈ యొక్క బైబిలే ఈరోజు వ్యాక్సిన్. ఈ పరిశుద్ధ గ్రంథమే ఈరోజు వ్యాక్సిన్. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో ఒక వ్యక్తి రాసినటువంటి లేఖనాలు కాదు, ఒక వ్యక్తి తనంతట తాను ఊహించుకొని రాసినటువంటి కల్పితాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలను వ్రాయించున్నాడు. భూమి ఆకాశములు గతించిపోయినను నా మాట పొల్లైన బొక్కైనా తప్పిపోదని దేవుడు చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథము ఆయన మాటలు ఎప్పుడైతే నీలో ఉంటాయో నీలో ఉన్న సమస్త రోగములు నిన్ను వదిలి బయటికి వెళ్ళిపోతాయి. కనుక ఈరోజు కరోనాకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని తెలుసుకో, ప్రాయశ్చిత్తం పొంది. ఇప్పటి వరకు నువ్వు వ్యభిచారిగా ఉన్నావా? ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పాపాలు చేస్తున్నావా? ఇప్పటి వరకు నువ్వు ఎంతోమందిని చంపున్నావా? అయితే దేవుడు నిన్ను నన్ను అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. నీ పాపం ఈరోజు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందుకో. ఈరోజు నువ్వు క్షమించబడతావు, నువ్వు రక్షించబడతావు, పరలోక రాజ్యానికి వస్తావు. కనుక నువ్వు ఈరోజు సృష్టికర్త దేవుని తెలుసుకోవాలి, సృష్టికర్తను తెలుసుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అప్పుడే నీకు వ్యాక్సిన్ ఉంటుంది. ప్రతిరోజు మీకు అందిస్తున్నటువంటి ఇది మాత్రమే మా యొక్క అభిప్రాయం, మా ఆత్మీయ తండ్రి గారి యొక్క ప్రత్యేక ఉద్దేశం. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించి పోవటం ఇష్టం లేదు కనుక భూమి మీద తన సేవకులు ఉంచారు కనుక ఆయన ఎంతో ప్రయాసపడి మనకి ఈ యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు. ఈరోజు వింటున్న వారందరూ అదృష్టవంతులు. ఎందుకంటే దేవుని మాటలు మీరందరూ వింటున్నారంటే ఆయన కృప. ఈరోజు వినలేకుండా ఎంతోమంది నశించి నరకానికి పోతున్నారు. కాబట్టి విన్న మీ అందరూ కూడా మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ షేర్ చేసి వారందరికీ కూడా రక్షణ మార్గాన్ని మీరందరూ తెలియజేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కనుక మీరందరూ కూడా వీరన్నింటినీ విని ఇంకా ఎంతోమందికి బలపరచాలని మేము ఆత్మీయంగా కోరుకుంటూ, కనుక ఈరోజు మన యొక్క ఉద్దేశాన్ని మీ అందరికీ చెప్పాము. ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి గారు మన కార్యక్రమాన్ని మొదలు పెడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు గాక. ప్రేమటువంటి వాళ్ళారా, మరి చక్కని మాటలు మనం విన్నాం. మరి లోకానికి వస్తున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత అని, మరి కరోనా గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి భయంగా ఎంతగానో భీతిగా మనం జీవిస్తుండగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి వాళ్ళారా, మరి ఇలాంటి వ్యాధి, ఇలాంటి రోగము ఎందుకు రావాలా, ఇప్పుడు వచ్చాయా అనేది మనం తెలుసుకోవాల్సిందిగా దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మోషే కాలంలో దేవుని మాట విన్న వారి మీదికి దేవునికి ఉగ్రత వచ్చింది. 10 రకాల తెగుళ్ళు వారి మీదికి వచ్చి వారందరూ కూడా ఎంతగానో శిక్ష అనుభవించినారు. మరి ఈనాడు దేవుడు కూడా ప్రతి మనిషి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రతి మనిషి పట్ల దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమించుచున్నాడు. ప్రతి మనిషిని కూడా మరి వారి యొక్క జీవితంలో సృష్టికర్త దేవుడు తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రేమటువంటి వార్త, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల యోరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
చూడండి, ఇప్పుడే చెట్ల యోరన గొడ్డలి ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ఇంకా మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను అనేటువంటి భక్తుడు యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. నేను మీ గిన్నెలు బాప్తిస్తున్నాను, మీరు వారం తీసుకుంటున్నారని. అయితే నా వెనుక ఒక ఆయన వచ్చుచున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిస్తాడు, అగ్నితో బాప్తిసమిస్తాడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసుకుని ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పిన పరిశుద్ధమైన మా దేవాకున్న మాటలు చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మా మధ్య ఉంచండి నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఆయన యూట్యూబ్ చేసినటువంటి సోదరులను మేము దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవాది దేవ కురిల మహేష్ ఆస్వాదించండి. ఆయన కుటుంబ సభ్యులను మీరు దీవెనతో మేరకు నింపి నీళ్ళకు సేవకు దయచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చంద్రశేఖర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాటలు పడే సోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యూట్యూబ్ ద్వారా వాక్యం వారందరూ జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ వాక్యంలోనే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడా మాతో మాట్లాడిన మహిం పొందమని మా రక్షకుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ ఈ చెప్పినటువంటి మాటలు ఎవరంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్తున్నమాట. ఇప్పుడే చెట్ల ఎవరన్నా గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఎందుకు పెట్టారంటే గొడ్డలి తిప్పుతారు కొట్టేదానికి. ఎందుకు కొడుతున్నారు? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఇక్కడ చెట్టు ఎవరంటే మనుషుల సాదృశ్యము. ఫలములు అంటే బట్టి మన శరీర ఫలములు ఉన్నాయి, ఆత్మఫలములు ఉన్నాయి. అంటే సృష్టిగా దేవుని యొక్క మాటలు నడుచుకున్న వారు ఆత్మఫలం ఫలించే వాళ్ళు, దేవుని మాట విని ఆ మాట నడుచుకునే వాళ్ళే ఆత్మఫలం ఫలించే వాళ్ళు. మంచి ఫలములు అంటే అవే. దేవుడు ఎందుకైతే మనిషి చేసినాడో అది తెలుసుకొని ఎవరైతే మంచి ఫలం ఫలిస్తూ ఉన్నారో, మంచిగా జీవిస్తూ ఉన్నారో అటువంటి వారిని మాత్రమే ఆయన నిలబెడతాడంట. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేసి బాప్తిస్మ యోహాను చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారాలా, ఇదిగో నా వెనుక ఆయన వచ్చుచున్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసమిస్తాడు అని బాప్తిస్మ చెప్తున్నాడు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనకు అర్థమయ్యేదానికి చేట ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వరి పంట పండించిన లేకపోతే గోధుమ పంట పండించిన అది కోతకు వచ్చిన తర్వాత అవన్నీ వామిగా వేసి తర్వాత అవన్నీ దుల్లగొట్టి గోధుమలు కుట్రలు పోసుకుంటారు. పుట్టంతా ఏం చేస్తారు? గోధుమ పుట్ట ఏం చేస్తారు? తీసి అగ్నిలో పడేస్తారంట. గమనిస్తున్నామా? మరి ఆ విధముగా ప్రియమైనటువంటి వాళ్ళ గోధుమలను తన కుట్ర పొడుచుకుంటారంట. పొట్టును ఆ యొక్క పుట్టును చేస్తారంట, ఆరనగ్నితో కాల్చి వేస్తారంట. పొట్టు అంటే ఎవరు? గింజ అంటే ఎవరు? గింజ అనగా దేవుని నమ్ముకునే వ్యక్తులు, సృష్టిగా దేవుని తెలుసుకుని సృష్టిగా దేవుని మాట విని దేవుని మాట నడుచుకున్నటువంటి వారే గింజలకు సాదృశ్యముగా దేవుడు చూపించాడు. పొట్టు చూడండి, తూర్పు నుంచి గాలి వస్తే
పడమరకి వెళ్ళిపోతుంది. పడమర నుంచి గాలి వస్తే తూర్పుకు వెళ్ళిపోతుంది పొట్టు. అదే ఉత్తరం నుంచి గాలి వస్తే దక్షిణానికి వెళ్ళిపోతుంది. దక్షిణం నుంచి గాలి వస్తే ఉత్తరానికి పోతుంది అనమాట. అంటే స్థిరమైన మనసు ఉండదు. ఆ పొట్టు ఇటు గాలి తోడితే అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఒక రోజులోనే ఇటు అటు ఇటు అటు పరిగెత్తుంటారు అనమాట. అలాంటి మనసు గలవారు పొట్టు లాంటి వారు. స్థిరమైన మనసు గలవారు దేవుని బిడ్డలు. స్థిరమైన మనసు నీకుందా? మనసాక్షి నీకు ఉందా? మంచి ఫలం ఫలించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా అనేది దేవుడు చూస్తున్నాడు అనమాట. దేవుడు ఆయన స్థితిలో నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనపడని స్పష్టము ఏది లేదు. ఆయనకు సమస్తమును ఆయన చూచుచున్నాడు. ప్రజలు చూస్తారంటే ప్రేమటువంటి వాళ్ళారా, ప్రజలు దేవునికి విరోధముగా నడుచుకుంటున్నారు. మనము రోమపత్రిక వెళ్ళినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయం మనుషులు ఏ విధంగా దేవుణ్ణి దూరం చేసుకొని ఏ విధంగా కష్టపడుతున్నారో అక్కడ వ్రాయబడింది అనమాట. చూడండి 1వ అధ్యాయము రోమపత్రిక 1వ అధ్యాయం తీశారా? 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు వారు భ్రష్టు మనస్సుకు వారిని అప్పగించెను. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కోడెగాండ్రును, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిగ్గములాడువారుగా, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు కవిదేయులు, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చూసారా, వారు దేవునికి వారి మనసులో చోటిల్లకపోయిన కనుక చేరాని కర్మ చేతికి వారికి భ్రష్ట మనసుకు అప్పగించాడు. భ్రష్ట మనసు అంటే చెడిపోయిన మనస్సు, లేదా మంచి ఫలములు చెడు ఫలములు అనేది మనం ముందుకు చూసాము కదా. చెడు ఫలములకు సంబంధించిన వారి మాట వీళ్ళంతా. ఎందుకంటే వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు, అందుకని వారికి భ్రష్టకు అప్పగించారు. ఆ విధంగా వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి దుర్నీతి పరులుగా, దుష్టులుగా, లోపులుగా, ఈర్ష్య చేత ఎండుకునే వారి మత్సరముతో వారిని ఎండుకునేటువంటి వారి దేవునికి దూరమై ఎంతో శిక్ష గురించి మనము చూస్తూ ఉన్నాం. 26వ వచనం చదువుతారా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించెను. స్వభావ విరోధముగా వారి స్త్రీలు స్వభావానికి విరోధముగా ధర్మమును అనుసరించి. చూసారా, స్త్రీలు పెళ్లి చేసుకోవడం, పురుషులు పెళ్లి చేసుకోవడం ఎంత భయంకరటువంటి విరోధ భావమో గమనిస్తున్నాము.
ప్రపంచ దేశాలలో మనం గమనించినట్లయితే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అంటే స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక చట్టము అక్కడ వచ్చిందని మేము వింటున్నాం. ప్రేమ ఎంత విరోధమైనటువంటి మరి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, వారి ఆ వివేక హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేకపోయినందువలన భ్రష్ట మనసులను అప్పగించాడంట. అందుకని భయంకరటువంటి మరణాలు మనసుకి వెంటాడుతూ ఉన్నాయి. అది రోమపత్రికలోని మరి 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మాన స్వరూపములుగా మార్చిరి. అక్షయుడు అంటే ఎప్పటికీ నాశనం కాని వారే అక్షయుడు. క్షయమైందంటే త్వరగా పోయేది. మనిషి క్షయమైపోయేవాడు, ఎప్పటికైనా కనపడకుండా వెళ్ళిపోయేవాల్సిందే. మనకంటే గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, పేరు తెచ్చుకున్నారు, చనిపోయినారు. గమనించండి, మనము క్షయమైన వారము. ఇలా మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, చెట్లు కానీ ఇవన్నీ కూడా క్షయమైనవే. గమనిస్తున్నామా? చివరికి సూర్యుడు, చంద్రుడు కూడా క్షయమైన వాళ్ళే. కానీ అక్షయత అంటే ఎల్లప్పుడూ ఉండేది అక్షయత. ఇక్కడ మనుషులు ఏం చేశారంట? అక్షయుడు దేవుడు అంటే ఎప్పటికీ నాశనం కాని దేవుడు, ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు. ఆ అక్షయుడు దేవుణ్ణి క్షయమగు వస్తు రూములుగా మార్చుకున్నారు. ఏ రూపమంట? ఫస్ట్ మనుషుల యొక్కయు. ఇప్పుడు మనిషి క్షయమైన వాడు అంటే ఒకప్పుడు పోవాలి, ఒకప్పుడు ఉన్నాడు, మరి కొద్ది రోజులకి వెళ్ళిపోతాడు, కొన్ని సంవత్సరాలకు వెళ్ళిపోతాడు. అది క్షయత అన్నమాట. అయితే మనుషులు చేస్తారంట క్షేమగు మనుషుల యొక్క రూములో దేవతగా వాళ్ళు చూసుకుంటారంట. నెంబర్ 1. నెంబర్ 2, పక్షులు దేవుళ్ళకు పోయిస్తున్నారు. పక్షులు కూడా క్షయమైపోయేటే. అవి అక్షయమైనవి కాదు, స్థిరంగా కాదు. పక్షులు ఉంటాయి, చనిపోతాయి. వాటిని దేవుళ్ళకు పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత విరోధ భావం. 3వది చతుష్పాద జంతువులు అంటే 4 చతుస్పదం అంటే 4 పాదాలు గల జంతువుని దేవుడుగా కొలిసే వాళ్ళు ఉన్నారు. ఎంత బుద్ధిహీనులో, ఎంత జ్ఞానహీనులో అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నేను చెప్పడం కాదు, అది ప్రేమటువంటి వాళ్ళారా. వారు మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయినందువలన వారు దుష్టమైన అభిలాషకు వారిని అప్పగించాడు. వారు మనసుల యొక్క క్షయమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పద జంతువుల యొక్కయు ప్రతిమ రూపములుగా చేసుకుంటున్నారు. ప్రతిమ రూపములుగా చేసుకొని వాటిని పూజిస్తున్నారు. వాటి దేవుడుగా అనుకుంటున్నారు. ఎంత విరోధము, ఎంత బాధ. దేవుడు ఏమంటాడు తెలుసునా? ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఏ రూపము చేసుకునవద్దు, వాటికి సగిలపడవద్దు, వాటిని పూజించవద్దు అంటున్నాడు దేవుడు, సృష్టిగల దేవుడు. గమనిస్తున్నామా? నిర్గమకాండ 3:20 అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండం 20 అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే సృష్టిగల దేవుడు అంటున్నాడు అన్నమాట. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని నుండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకోవద్దు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించొద్దు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములలో, నన్ను ద్వేషిస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషమును
తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా, ఆయన ప్రేమిస్తావా? 1000 తరముల వరకు కరుణించి వారిని ఆస్వాదిస్తున్న దేవుడు. ఒకవేళ ఆయన ద్వేషిస్తే యేసుప్రభు దేవుడు కాదు, సృష్టిక దేవుడు కాదు అని ఆయన ద్వేషిస్తే 3 తరముల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి ఆయన రప్పిస్తానని అక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంది. గమనిస్తున్నామా? ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఈ లోకాన్ని 6 చేశాడని బైబిల్లో రాయబడింది. నిర్గమకాండము 20 అధ్యాయము 11వ వచనం, 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తము సృష్టించి 7వ దినమున విశ్రమించెను. చూశారా, ఆయన 6 దినములలో ఆకాశము, భూమిని, సముద్రములు, సముద్ర చేపలు, వాటి సమస్తమును ఆయన చేసినాడు. మనుషులను ఆయన చేసినాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నెల ఎందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, ఎందుకంటే నేను చేసినాను. వాటిని చేసిన నేను, నన్ను ఆరాధించు. అంతేగాని ఆకాశం ముందు, భూమి సముద్రం రూపమును, వాటి పక్షులు నేను, జంతువులు నేను నువ్వు చేసుకోవద్దు, దేవుడిగా పూజించద్దు. అవి సృష్టి, నేను సృష్టికర్తను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం పుట్టించిన వాడు, ఆయన కలిగేసిన వాడు, ఆయనే మనల్ని నడిపించుతున్న దేవుడుగా మనం గమనిస్తున్నాము. ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, భూజంతువులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, ప్రతి మనిషి పట్ల శ్రద్ధ ఉన్నవాడు దేవుడు ఆయనే, పుట్టించిన వాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, నరక పంపించేవాడు ఆయనే. మరి నువ్వు ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు. మాట వినకపోతే ఇప్పుడే చెట్ల ఎవరన్నా గొడ్డలి ఉంచబడి ఉంది. మంచి వల్ల ఫలించినా సరే, ఫలించకపోతే చెట్టు ఏమైపోతుంది? నరకబడుతుంది. చెట్టు ఎవరో కాదు, మంచి ఫలము ఫలించిన ప్రతి మనిషికి సదృశముగా ఉంది. అలాగా మంచి చేసేటువంటి దేవుని పుట్టగా దేవునికి సహాయం చేసి దీవించుగాక. పరిశుద్ధుడైన మా దేవ, నీ మాటలు ఏమంటున్నాము నాయన. ఇదిగో ఇప్పుడే చెట్ల ఎవరన్నా బొడ్డలు ఉంచబడింది. మంచి ఫలం ఫలించినా సరే, ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పిన మాటను మేము ధ్యానం చేసుకున్నాము నాయన. ప్రపంచమంతా కరోనా వ్యాధి చేత అలడిపోతున్నారు. ఇప్పుడైనా వారు మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, సృష్టికర దేవుడు యేసు ప్రభువుని తెలుసుకునే భాగ్యమును వారికి దయచేయమని, మారు మనసు కలుగచేయమని, పశ్చాత్తాపం కలుగచేసి రక్షకర్మ జరిగించమని మేము తెలుసుకునే భాగ్యం వారికి అనుగ్రహించి, నరకం తప్పించుకుని మోక్షమైన చుట్టుకొరకై ద్వారా తెరిచి మేలుతో దేవుని బిడ్డగా నింపమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.